ఎట్లుంది మాగంటి సునీత గారు గెలుస్తారా? పక్కన 100%. ఎవడొస్తాడో రాని మరి గిరా గిరా చూసుకుందామన్నట్టు వస్తుంది మాగంటి సునీత. ఎవడొస్తాడు పోయి అని పాటేసుకుంటారా? నవీన్ యాదవ్ గెలవడా మరి కాంగ్రెస్ అభ్యర్థి? మనం చెప్పొద్దు, ఆ మాట మనం చెప్పొద్దు, తల రాత. అంటే ఎట్లున్నాయి అంటే గత 10 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ ఏం జరిగింది, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏర్పడిన కాంచెలు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? ఏమీ లేదు, 6 పథకాలు అన్నాడు, 2 చేసింది. అదేంటి కరెంటు, బస్ ఫ్రీ, ఇంకా 4 అటే పోయినాయి. రేషన్ కార్డులు ఇచ్చిరట కదా, సన్న బియ్యం ఇస్తున్నారు కదా? సన్న బియ్యం ఇస్తున్నారు, అయ్యా మొన్న చేసిండు అంతే. మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇచ్చిరా మరి? లేదు, 2500 గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు, 2 months ఇచ్చారు కథం. మాకు రోడ్లు వేపిస్తున్నాడు, పింఛనీ రావట్లేదు, ఏమి రావట్లేదు. ఇంకా దేకలేం కానీ చెప్పండి, మీరు అందరూ చెప్పండి. ఏమి రాలా మాకు, ఏమి రావట్లా. కృష్ణానగర్ జూబ్లీస్ లో చాలా ప్రాబ్లం ఉన్నాయి, రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి. అసలు మనుషులు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం. ఇక్కడ నవీన్ యాదవ్ గారు స్థానిక అభ్యర్థి, ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా? అది కాదు నా కాంగ్రెస్ పార్టీ ధీమా అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, లోపలికి వెళ్తావు, నువ్వు దేనికి వేస్తావు, నేను దేనికి వేస్తాను, మన ఇష్టంతో పని, అవునా కదా? బలంతం అయితే చేయలేరు కదా. ఒక ఇంట్లో భార్య భర్త వేయరు, భార్య ఒక పార్టీకి వేస్తే భర్త ఒక పార్టీకి. ఎట్లా తెలుస్తుంది మనకి చెప్పు? అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అనిపారు కదా, సునీత గారికి సింపతి ఓట్లు వాడే అవకాశం ఉందా, లేకుంటే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు? మాగంటి గోపీనాథ్ సార్ బాగా చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఈ రోజు ఉంటే మాకు అందరికీ చాలా బాగుంది. నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ. నేను కార్యకర్తని, నేను బూత్ ఇన్ఛార్జి, నేను కూడా. చాలా బాగా చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు అంతే. మాకందరికీ కూడా చాలా బాధ. 15 రోజులు 20 రోజులు ఏడిసి బాధలు పడ్డాం. నాకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. నేను 18 సంవత్సరాలు చేశా. రాకపోయినా నాకు అభిమానమే గోపీనాథ్ సార్ అని. వాళ్ళ భార్య ముందు కూడా ఇప్పుడు అభిమానమే. అభిమానంతోనే తిరుగుతున్నాం, కష్టపడి అయితే తిరుగుతున్నాం. ఎవరు వస్తారో తెలియదు, దేవుడు తెలవాలి. మంచిగానే ఉండదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా, కేసీఆర్ మంచిగా ఉండదు. కేసీఆర్ పాలన ఏమైనా వస్తున్నా, పింఛన్ ఎక్కువ పెంచినా మీకు? పెంచలేదు. ఎట్లున్నాయి అంటే అది సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తలేవు. నమస్తే అన్న, జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు చాలా అమోఘమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతోని మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా మొండిగా కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రజల స్పందన కూడా చాలా అపూర్వంగా ఉన్నది. తెలిసి మళ్ళీ కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకునే పరిస్థితుల్లో లేరు. అంటే ఏం తక్కువ చేస్తారన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కంచెలు ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, 6 గ్యారెంటీలు తీసుకొచ్చినాం, ప్రజలకు తీసుకుపోతున్నామని చెప్తున్నారు కదా. ఏం చేసిరని వాళ్ళు ఏం తక్కువ చేసిరని మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేయలేదు. పథకాలు అనేవి పేపర్ల రూపంలో తప్ప గ్రౌండ్ లెవెల్లో పథకాలు లేవు. ఇవాళ ఎవరిని అడిగినా కానీ చాలా ఘోరంగా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్లలో వచ్చే వ్యతిరేకత, ఇది 1 సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంకేం తక్కువ చేసినాం అంటున్నారు. మేము గత 10 సంవత్సరాలలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చామంటే 6 లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చాము. స్వయంగా ఆ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పెట్టిన పోస్టర్నే కూడా మా మంత్రి కేటీఆర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అది అందరూ రాష్ట్ర ప్రజలు అందరం చూడడం జరిగింది. కేవలం వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం అనేది దుర్వినియోగం చేసుకుంటా నీకెంత నాకెంత అనే ముచ్చట తాగుతున్నది. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు మంత్రికి సంబంధం ఉండే, మంత్రి మాట్లాడే మాటలకు ఎమ్మెల్యేకి సంబంధం. ఎవరికి వాడే యమునా తీరే. ఈ రాష్ట్రాన్ని ఒక ఎడారిలాగా చేసే పరిస్థితి ఏర్పడ్డది. గతంలోనే ఈ ముఖ్యమంత్రి రాకముందుకి రేవంత్ రెడ్డి బీహార్ అని బీహార్ అన్నాడు, బీహార్ చేస్తుండు. అంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడం అంటే బీసీలకు తగినంత న్యాయం చేస్తున్నాం కదా, ఎందుకు గెలిపియారు మమ్మల్ని అని అంటున్నారు.
బీసీలకు 42% అనేది చట్టబద్ధత తేవాలి. తెచ్చిన నాడు నేను కల్పించిన మాట మాట్లాడాలి. ఇవాళ నువ్వు మేఘాల మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ వేసుకున్నవి. ఇవాళ ఊర్లలో ఎంతో మంది నాయకులు నాటువంటి పైసలు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ రేపు పొద్దుగాల ఏం జరుగుతుందో ఆలోచనతో అందరూ అలాగే ఉన్నారు. కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే చట్టబద్ధత తేవాలి. నువ్వు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే నువ్వు 42% అయ్యేదాకా ఎలక్షన్లు పెట్టద్దు. ఒకవేళ ఎలక్షన్లు పెట్టలేని పరిస్థితిలో ఉంటే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నావు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ నాయకుడు, బీసీకి అవకాశం ఇచ్చారు, బీసీని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్తున్నారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ నాయకుడే కావచ్చు, కానీ బీసీ నాయకుల ఓసీ నాయకులు అనేది చూడరు ప్రజలు ఎప్పుడు. కానీ అప్పుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కూడా అంతే ఇబ్బంది. ఇవాళ నువ్వేదో బీసీల మీద ప్రేమ ఉందని బీసీ నాయకులు తీసుకొచ్చి గెలిపించండి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేనేలు. ఇక్కడ నవీన్ యాదవ్ ఏమంటున్నాడు అంటే స్థానిక అభ్యర్థి, నాకు పోటీ లేదు, నేను వన్ సైడ్ గా గెలుస్తానని చెప్పేసి అంటున్నాడు. నవీన్ యాదవ్ అనేటువంటి గతంలో ఏంది వాళ్ళు అయ్యింది అనేది ఇక్కడి ప్రజలకు ఎక్కువ తెలుసు, మాకంటే ఎక్కువ. నాకు పోటీ లేదని నువ్వు ఇంట్లో కూర్చొని అనుకుంటే కాదు, నువ్వు గల్లీలలో తిరిగి అడగాలి నాకు పోటీ ఉందా లేదా అనేది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి సునీతమ్మను ఆశీర్వదిస్తారు. ఎట్లుంది జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది, మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా మాగంటి సునీత గారే గెలుస్తారు. మనం గెలిపించాలి కూడా. ఎందుకంటే ఇది జూబ్లీహిల్స్ లో అయ్యే ఎలక్షన్స్ కాదు, యావత్ తెలంగాణ మొత్తం అయ్యే ఎలక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం హామీలు ఇచ్చినా ఏం చేసిరు ఏం చేయలేదు అన్నది మొత్తం మన కళ్ళ ముందే ఉంది. ఏం తక్కువ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మా ప్రాక్టికల్ గా ఎక్కడ ఉంది, తీరిగా చెప్పడం అయిపోదు కదా. ఇప్పుడు మేము ఇక్కడ అందరికి బాకీ కార్డులను పంచుతున్నాం, చూసిరా మీరు? బాకీ కార్డులో ఉన్నాయంతా ఏముంది మనకి, వాళ్ళు ఇంకా బాకీ ఉన్నారని చూపించడానికి. సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మాగంటి సునీత గారి గెలుపుతోని కాంగ్రెస్ కి మనం ఏం చూపించాలి అంటే, మాకు మీ ప్రభుత్వం వద్దయ్యా, మీరు వచ్చి మాకు చేసింది ఏం లేదు అని చెప్పి చూపించాలి. అని ఖచ్చితంగా తనే గెలుస్తారు. ఎక్కడ షాదీ ముబారక్ అవన్నీ మన కేసీఆర్ గారు అయితే ఇచ్చిర్రో వాటినే కొన్ని రోజుల వరకు వీళ్ళు పోస్ట్పోన్ చేసిర్రు. ఈయన తులం బంగారం ఇస్తా అని చెప్పే, ఎక్కడ తులం బంగారం కాదు, మనకి కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా అన్నీ అసలు ఆయన ఆనవాళ్ళే కూడా వేసాడంట. అసలు ఈయన కొన్ని రేవంత్ రెడ్డి గారి అని మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వింటుంటే ఏదో చిన్నపిల్లలు మాట్లాడతారు కదా, అట్లా అట్టకట్టక మేము ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని చెప్పినోళ్ళే తప్ప అక్కడ గత 10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలే. ఇలా మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. తమ్ముడు నీది కూడా తెలంగాణనే కదా. మనకి కేసీఆర్ గారి ప్రభుత్వంలో సన్న బియ్యం తిన్నారా లేరా? చిన్నపిల్లలకి మిడ్ డే మీల్స్, పిల్లలకి మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం వచ్చినాయి. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయే. ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి ఫ్రీ బస్ ఇచ్చిరయ్యా. ఎందుకయ్యా ఫ్రీ బస్సు? పనిపాట లేని వాళ్ళు కూడా పోయి దాంట్లో కూర్చుంటున్నారు. ఫ్రీ బస్ ఒకటే చెప్తున్నారు. దాంట్లో ఎంతమంది ఎక్కాలి, ఏంది, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, రోజు చూసే మీడియాలో రోజు కొట్టుకోవడాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా తమ్ముడు? మహిళలకు 2500 ఇస్తారా? ఏడ తమ్ముడు, మరి మాకైతే రాలేవు, మా నియోజకవర్గంలో రాలేవు, మా తెలంగాణ అసలు ఎక్కడ రాలేవు. మరి ఎవరికి ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా ఇచ్చుకున్నారేమో తమ్ముడు, అదైతే మనకు తెలియదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఇక్కడ, నేను ఇంటింటికి తిరుగుతున్నా, నేను ప్రజల మధ్యలో ఉంటున్నా, ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పేసి, వన్ సైడ్ గా గెలుస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెప్పేటోళ్ళు చాలా చెప్తారు, ఎవరి ప్రచారం వాళ్ళది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో అన్న వాళ్ళు ఇక్కడ ఏరియా కాబట్టి మేబీ ఇంటింటికి వెళ్ళొచ్చు, ప్రజల మనిషి ఉండొచ్చు. ఇప్పుడు మేమేమంటున్నాము, ఇన్ని రోజులు ఇంట్లో నుంచి బయటికి రాని మాగంటి సునీత గారు ఇవాళ బయటికి వచ్చినారు అంటే వాళ్ళందరికీ అండగా మేమున్నాము. పక్కా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది. హరీష్ అన్న, కేటీఆర్ అన్న ఏదైతే చెప్పారు పక్కా నో డౌట్. నేను ఏం చెప్తున్నా తమ్ముడు, ఇది జూబ్లీహిల్స్ లో అయ్యే ఎలక్షన్స్ కాదు, యావత్ తెలంగాణ BR1 అని చెప్పి ప్రూవ్ చేయడానికి వచ్చిన ఒక అవకాశం. ఎవరు కూడా మన జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తాయని అనుకోలేదు. ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఏంటి అంటే, అరే మనం ఏం మిస్ అవుతున్నాం, ప్రజల్లో ఇప్పుడు చాలా ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, ఎందుకు మనము ఇంకొక ప్రభుత్వం తెచ్చుకున్నాము అని. సో అదంతా క్లియర్ చేయడానికి ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ పక్కాగా అందరికీ ఇప్పుడు ఈ ఎలక్షన్లతో కాంగ్రెస్ వైపు బయట పెడతా ఉంటారు. డెఫినెట్ గా ప్రజలు నానా రకాలుగా హింస పెడతా ఉంది, నానా రకాల ఇబ్బంది పెడతా ఉంది. అరే ఏ కాలంలో ఉన్నామన్నా మనం? ఈ రోజు ఛాయ్ తాగితే గూగుల్ పే చేస్తా ఉన్నాం, అవునా కదా? కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు ఇచ్చి డైరెక్ట్ ఆన్లైన్ లబ్ధిదారుల అకౌంట్ లో వేసిర్రు ప్రతి ఒక్క సంక్షేమ పథకం సంబంధించింది. ఈ రోజు నువ్వు చేసిన కూడా ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ లో కూడా ఏంటంటే, చిన్నప్పుడు మనం నల్లాల కాడ బిందెలతో కొట్లాడుకుంటుండే ఫైటింగ్, ఆ ఫైటింగ్ ఈ రోజు బస్సులో చూస్తా ఉన్నాం మనం. రెండో ప్రపంచ యుద్ధంలో డిస్ట్రిబ్యూషన్ ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయట వేసినావు,
అదొక నువ్వు చేసింది అదొకటే. మిగతా అన్ని పథకాలు జిరాక్స్ల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గల్లీ గల్లీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్లు కేటాయిస్తారు కాంగ్రెస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినప్పుడు ఏడా కేటాయించిండ్రా? ఇది ఒక డ్రామా. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిసినట్టు చేస్తావు అని చెప్పి 50% దాటి పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినాక నువ్వు 42% ఎట్లా ఇస్తావు అని చెప్పి ఎట్లా చెప్తావు? అంటే ఇక్కడ బీసీలు కూడా గమనించాలి. బీసీలను ఇట్టా నిల్వ మోసం చేస్తా ఉంది. నువ్వే వేస్తావు, మీ రెడ్డి సామాజిక వర్గం అంటే ఇస్తామని చెప్తావు, మీ రెడ్డి సామాజిక వర్గం అంతానే కేసు వేస్తాడు, మీ రెడ్డి సామాజిక అంతానే కేసు కొట్లాడతాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళు చేస్తా ఉన్నావు? ప్రజల్ని నిట్టను ప్రజలు చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే పిచ్చోళ్ళు చేసినావో, ప్రజల్ని చేసి నువ్వు అధికారం ఎక్కించినావు, ఈరోజు జూబ్లీస్ ప్రజలు కూడా అదే విధంగా పిచ్చోళ్ళు చేస్తా అనుకుంటారు. కానీ ప్రజలు హుషారయ్యారు, ప్రజలు చదువుకున్నారు, సంస్కారవంతులు. ఈసారి ప్రజలు మోసపోరని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తాం. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. మా బీజేపీని గెలిపించాలని బీజేపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ చేసింది ఏం లేదు. ఇక బీజేపీ దాని ముచ్చట మాట్లాడడం వేస్ట్. ఇక బీజేపీ ముచ్చట ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ కి మాకే. బీజేపీ క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు. వారు ఎవరు క్యాండిడేట్ పెట్టాలన్నదే డైలమాలో ఉన్నారు. ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మిత్రపక్షం. వెనకాల ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తానా. వాళ్ళది ఢిల్లీలో లొల్లి పెడతారు, గల్లీలో మాత్రం దోస్తానా కలిసి తిరుగుతారు. కలిసి ఇప్పటిదాకా జరిగినటువంటి 2 సంవత్సరాల కాలంలో చూసుకోండి. రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే బండి సింగ్ ప్రెస్ మీట్ పెడతాడు, ఎమ్మటే రఘునందరావు వచ్చి మాట్లాడతాడు, ఎమ్మటే కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఏం సంబంధం వీళ్ళకి? రేవంత్ రెడ్డికి బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం? బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి అని వాళ్ళంటే ఏడొకటి ఏడ కనిపించింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉంటే గతంలో మా పార్టీలో ఉన్నటువంటి కవితకి మీద ఏదో ఆల్తు ఫాల్తు కేసు పెట్టి 18 నెలలు ఆమె జైల్లో పెట్టి మేము ఒకటే అయితే ఆమెను జైల్లో ఎందుకు పెడుతుండే? బయటకు తెచ్చుకుంటుండే కదా. వాళ్ళు మేము ఒకటి కాదు కాబట్టి న్యాయంగా కొట్లాడే శిక్ష అనుభవించింది. అయినా కానీ 18,000 పేజీలది అది కోర్టులో పెట్టినా కానీ అది ఫేక్ అని చెప్పేసి తెలియంది. ఆమె ఎట్లయితే పోయిందో అట్లా బయటకు వచ్చింది. ఇప్పుడు తగ్గపోరు ఉంటుందా, లేకపోతే మీరు 1 సైడ్ గెలిచే అవకాశం 100% 1 సైడ్ గెలుస్తాం. మన తిరగలేదు. 2 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి తిరిగి తిట్లు తింటాడు ప్రజలు. ఈవెన్ మహిళలు, విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఈవెన్ పోలీసు వాళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళు వాడుకొని ఏదైతే అధికారం పెత్తనం చలాయిస్తున్నావో నా పోలీసు వాళ్ళని కూడా నువ్వు లైన్ లో నుంచోబెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కావాలని మీ బీఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారట కాంగ్రెస్. ఎంతమందిని చేస్తావు? నన్ను ఒక్కని చేస్తావు, ఇంకొకని చేస్తావు, ఇంతమంది చేస్తావు. రాష్ట్రం మొత్తం చేస్తామా? అమ్మనా బుద్ధులు తిడుతున్నారు. చూస్తలేమా మనం సోషల్ మీడియాలో? నోరు తెరిసి తిడుతుండు. ఎట్లుందాక కేసీఆర్ పాలన మంచిగుందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా? అన్న మీకు ఇప్పుడు చూస్తున్నారు బయట వాళ్ళు ఇచ్చిన హామీలు, ఏ హామీలు కానీ ఒక్కటి కూడా ముందుకు రాలేదు, జరగలేదు. మరి మా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని ఆయన ఏది చేశారో అందరికీ తెలుసు. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు ఆయన నీడలో చాలా బాగున్నారు. ఏం తక్కువ చేసిండు అక్క రేవంత్ రెడ్డి? మీకు మంచిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు, 2500 ఇస్తాడు, స్కూటీ ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు. ఇంకేం కావాలి మీకు? ఆడపిల్లలకి ఏమంటారు, మహిళలకి ఉచిత బస్ ఇచ్చినారు, మళ్ళీ బస్ ఛార్జెస్ పెంచినారు. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు అనుకున్న ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కొంతమంది బయటికి వస్తారు అంతే అనుకుంటున్నారు. సో ఈ బస్ ఛార్జెస్ అనేవి పెరిగినాయి కదా. మరి మహిళలకి స్కూటీ అన్నారు, తులం బంగారం అన్నారు. మరి మా బాపు కేసీఆర్ తులం బంగారం ఇచ్చినాడు, ఆడవాళ్ళకి వసతులన్నీ ఇచ్చినారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేనున్నానమ్మా అని ఆయన అన్నిట్లో తెలుసుకున్నారు. తెలంగాణ చరిత్రని అతిత్వాన్ని మొత్తం ఆయన చాలా బాగా తీసుకొచ్చారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు అన్న. మళ్ళీ 9-10 ఏళ్ళు మనం వెనకకి వెళ్ళిపోయినాం. తెలంగాణకు ఒక పేరుంది, తెలంగాణకు ఒక ఏమంటారు అస్తిత్వం తీసుకొచ్చింది ఆయన. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వెళ్ళిపోయాయి. మళ్ళీ 9 ఏళ్ల పాలన వెనకకి వెళ్ళిపోయింది. మా బాబు కేసీఆర్ గారు వస్తే మళ్ళీ మనం బాగుపడతామని ఆశ. మీ బాబు కేసీఆర్ గతంలో మస్తు చేసిరని మీరు చెప్తున్నారు కదా. గత 10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇలా మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు కదా. ఎందుకు ఇవ్వలేదన్నా? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు అందింది, ప్రతి ఇంట్లో అన్నం వచ్చిందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న వాటిలో తీసేస్తున్నారు. మీరు చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక పరిస్థితి దగ్గరికి వెళ్తే మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ పాతకాలం వచ్చేసింది. ఇందులో 60 ఏళ్ల కింద ఏదైతే జరిగిందో సేమ్ అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వెనకెళ్ళిపోయాం మనం అంతా. పబ్లిక్ ఒకటే ఆలోచించాలా, మన బాబు ఆయన వెయిట్ చేస్తున్నారు అంతే. మేమందరం చూస్తున్నాం. ఈ అందరికీ పబ్లిక్ కూడా తెలవాలా, మన తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది, ఎవరి చేతుల్లోకి వెళ్తే మనం నాశనం అవుతాం అనేది. నేనైతే
ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం ఒక ప్రొటెక్షన్ లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు తెలంగాణ ఎవ్వరు ప్రొటెక్షన్ లో లేరు. అందరూ చాలా 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 నష్టపోతున్నారు. మళ్ళీ బాపు గారు వస్తేనే మళ్ళీ మనం బాగుపడతాం. అంటే ఇప్పుడు సునీత గారు ఖచ్చితంగా గెలుస్తారంటారు పక్క? ఖచ్చితంగా గెలిపిస్తామన్నా, ఖచ్చితంగా గెలిపిస్తాం. మరి ఇక్కడ స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా అన్న, ఎవరు ఏం చేశారు అనేది పబ్లిక్కి తెలుసు. ఆయన ఏం చేశారో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. దాని ప్రకారంగానే అందరూ పబ్లిక్కి తెలుసు ఏం జరుగుతుందో బయట అనేది. సో దాని విధంగా మేము కూడా పనిచేస్తాం. క్యాడర్లో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఫైనల్ గెలిచేది మా బాపు అని ఆయన దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. అమ్మ కారు కావాలా, చేయి గుర్తు కావాలా? కారు కావాలి. మాగంటి గోపీనాథ్ సునీతనే రావాలి. మళ్ళీ ఏంటిది కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు? ఏందా కాంగ్రెస్ బాకీ కార్డు? ఇవా చాలా గొప్ప పని చేసిండు కాబట్టి అందుకే పట్టుకొని తిరుగుతాను. మీ రైతులకు అంటే మీ ఏంది మహిళలకు ఎంత బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? చాలా అన్ని విధాలా బాగున్నాడు. మహిళలకు 55,000 బాకీ ఉందా మీకు? అవును. ఏం తక్కువ చేసినామా మీ మహిళలకు ఉచిత బస్సు? వాడు దొంగ మాటలతో నచ్చిండు లంజా కొడుకు. వాడు ఎందుకు వచ్చినట్టు వాడు భూమి మీద బతుకుడా వేస్ట్. అంతే ఉన్న జాగాలు తీసుకొని పెట్టుకుంటాం. మంచిగా చేస్తున్నాడు కదా. ఏం చేస్తలే, ఒక్క రూపాయి చెందలే మాకు, ఒక్క రూపాయి చెందలే. అసలేదా కళ్యాణ లేదు. బంగారం కూడా 5 తులాల బంగారం ఇచ్చిండు. ఎట్లుందా నా జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది కదా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? ఇప్పటికే కంపల్సరీ ఒక జాతర వాతావరణం ఏర్పాటైంది. ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, బులోజాలు పెట్టి ఇండ్లు గులొట్టడం, ఇటువంటి అన్ని కూడా ఉచిత హామీలు ఇచ్చి ఇప్పటికే ప్రజలు అయోమయ పరిస్థితులు ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కంపల్సరీ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఈ యొక్క కేసీఆర్ గారికి కానుకగా పంపిస్తాం. ఎట్లుందాక బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? కంపల్సరీ ఆల్రెడీ గెలవబోతుందండి. ఆల్రెడీ ఓన్లీ మన మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ గెలిచినట్లే. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నాకు పోటీ అయినా లేదు, నేనే వన్ సైడ్ గెలుస్తా అని చెప్తున్నాడు కదా. అది వాళ్ళ భ్రమ అండి. మాట్లాడుకుంటారు ఎవరైనా, ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకోవడంలో సహజం కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి చాలా, కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఉన్నాయి కదండి గ్యారంటీలు. ఒక గ్యారంటీ కూడా ఇవ్వలేదు. ఎలా గెలుస్తుంది అనుకుంటారు? అక్క మీరు ఇప్పుడు అది బాకీ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు, ఎంతెంత బాకున్నారు ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ? అసలు ప్రతి కుటుంబానికి నియర్లీ 50,000 రూపీస్ బాకీ ఉన్నారండి. ప్రతి మనిషికి ఇవ్వాల్సింది ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవ్వరు వాళ్ళని నమ్మే ఆలోచనలో లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీయే గెలవబోతుంది ఖచ్చితంగా. అంటే గత 10 సంవత్సరాల జూబ్లీహిల్స్ ను మాగంటి గోపీనాథ్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలు ఎంతో కొంత అభివృద్ధి మొదలైందని చెప్తున్నారు కదా. చూద్దామండి, అదే రేపు రిజల్ట్ వచ్చిన రోజు చూద్దాం. అది ఆ విషయం పక్కా ధీమాతోని పక్కా కేసీఆర్ పక్కా గెలుస్తారు. సునీతమ్మ భారీ మెజారిటీతో గెలవబోతుందండి. అందరూ ఒకసారి